నమస్తే. వైసీపీ సిద్ధం సభ నిన్న రాప్తాల్లో పెట్టారు. ఇంతవరకు ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుట్టినప్పటి నుంచి ఏ పార్టీకి అంత పెద్ద సక్సెస్ ఇవ్వలేదు రాప్తాడు. నిన్న ఓన్లీ వైసీపీకి సిద్ధం సభకి ఇచ్చిల్లని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి దీన్ని ఎలా చూసుకోవాలి? అవును, వాళ్ళు చెప్పేది కరెక్టే, జనాలు వచ్చిండేది కరెక్టే, దాన్ని ఒప్పుకుంటాం మేము. ఎందుకంటే జరిగినట్టే ఒప్పుకుంటాం మేము. వాళ్ళ మాదిరి డూపు మనుషులు లేనప్పుడు ఫోటోలు తీసేది ఇవి చేయం. జనాలు వచ్చిండేది కరెక్టే, ఆ సభ సక్సెస్ అయ్యేది కరెక్టే, దాని వెనక ఏం నడిచిందనేది కావాలి కదా. ఇప్పుడు ఆ సభ జరగడానికి 5,000 బస్సులు వాహనాలు ఉపయోగించారండి. 5,000. వీటికి ఎంత అయిందండి ప్రభుత్వ ధనము? ప్రభుత్వ ఖజానా నుండి ఎంత ధనము ఖర్చు అయిందో అది ఒకసారి తమరు పబ్లిసిటీ చేయాలండి. అన్ని ప్రభుత్వ బస్సులు, ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఇంటింటికి పోయి కట్టుదిట్టాలు, మీ పెన్షన్లు పెరుగుతామని కత్తులు ఎత్తుకొని పోయి మెడ మీద పెట్టి వాలంటీర్లు పోయిందే వెనకాన ఇంట్లోకి బేగాలేసి ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చి ఒక ప్యాకెట్ భోజనం ప్యాకెట్ ఇచ్చి మధ్యలో క్వార్టర్ బాటిల్ ఇచ్చి వాళ్ళంతా ఈవేళ కూడా పైకి లేదన్న ఆ మీటింగ్కి పోయిన వాళ్ళు. ఎందుకంటే ఆ మందు కైపు తగ్గలేదు, మళ్ళా పోయి కైపు ఇచ్చేసినారు. జనాలు ఎందుకు రారన్నా? ఒరే ఈ బస్సులు పెట్టుకున్న జనాలు చూడన్నా, బస్సులు లేకుండా మీరేం చేస్తారు? తెలుగుదేశం ఏదైనా మీటింగ్ పెడతా ఉంటే ప్రైవేటు వాహనాలను బంద్ చేపిస్తారు, ఆర్టీఓ వాళ్ళు పంపించి. ఆర్టీఓ వాళ్ళు పోతూ ఉన్నారు, కలెక్టర్లు పోతూ ఉన్నారు, ఆర్టీఓ వాళ్ళు పోతూ ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు పోతూ ఉన్నారు. సాక్షాత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పోతూ ఉంది. వైసీపీ క్యాడర్ వచ్చి కట్లు ఎత్తుకొని పోతున్నారు కొట్టేదానికి. ఎక్కరా బస్సు అని. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు తెలిసినా? ఏదన్నా గొడవ జరిగితే ఆ జనాలు ఉంటే లైన్గా పట్టుకొని బస్సు ఎక్కిస్తారు. ఆ విధంగా తరముతూ ఉంటే జనాలు ఎక్కడికి పోతారబ్బా? గొడ్డు గోదన ఇళ్ళ కాడ పెట్టినారు, ఆవులకు గెడ్డేసేవాళ్ళు లేదు, ఆ దారింటి పోయే రహదారులు పూర్తిగా మూసేసినారు. అక్కడ చేసుకునే వ్యవసాయ పంటలు బయట పోయేదానికి లేదు. 4 జిల్లాల నుండి 3,000 వాహనాలు ఏడన్నా ఈ ప్రపంచంలో, ఈ తెలుగుదేశం పుట్టింది కాదు, ఈ భూలోకంలో ఇన్ని వాహనాలు పెట్టిన వాళ్ళు ఎవరూ లేదు. ఈ రాజకీయ స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని వాహనాలు పెట్టిన వాళ్ళు ఎవరూ లేదు. ఇన్ని వాహనాలు పెట్టి జనాలు రాలేదనే దానికి మేమేమన్నా పిచ్చోళ్ళమా? జనాలు వచ్చింది నిజమే. ఈ విధంగా తోలితే జనాలు ఎందుకు రారబ్బా? వచ్చినారు జనాలు. ఎందుకప్ప మీరు ఇంత సంక్షేమం చేస్తుంటే ఈ జనాలతో ఏం పని? ఎందుకు దోలుతూ ఉన్నారు? ఏ కారణం చేత దోలుతూ ఉన్నారు? 175 గెలుస్తూ ఉన్నామంటా ఉన్నారు కదా. 175 గెలిస్తే ఈ రాయలసీమలో ఉన్నటువంటి 53 నియోజకవర్గాలు మీకు డౌటా? అంటే నువ్వు ఆడ చెప్పే డంకా కొట్టేది ఆడ ఇన్నేస్తే ఈడొచ్చి ఓటేస్తారన్నా? అరే ఇప్పుడు చెప్పావు కదబ్బా, మొన్న 2024లో ఎన్నికలకు ఓటేసే ముందు ఓటైన అడిగేదానికి వచ్చేటప్పుడు సంపూర్ణ మద్య నిషేధం చేసి తర్వాత వచ్చి ఓటు అడుగుతానని చెప్పావు కదా జగనన్నా. ఏదన్నా ఇప్పుడు వచ్చి సంశయం మీరు నిషేధం చేయాలి కదన్నా, దానికి సిద్ధంగా ఉంటుంది. ఏందన్నా దానికి ఎవరు సిద్ధము? ఈరోజు సిద్ధం సభ పేరేంది? సిద్ధానికి నువ్వేం చేయాలా? సంసిద్ధంగా రావాలా నిషేధం చేసి. లేదే జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎవరు జనవరు లేదే, జాబ్ క్యాలెండర్ లేదు, తుస్సుపోయింది. మద్య నిషేధం లేదు, తుస్సుపోయింది. ప్రత్యేక హోదా లేదు, తుస్సుపోయింది. రైల్వే జోన్ అన్నావు, తుస్సుపోయింది. 40 సంవత్సరాలకు పెన్షన్ అన్నావు, తుస్సుపోయింది. ఇవంతా దేనికన్నా? నువ్వు సిద్ధం అంటున్నావు. సంసిద్ధంగా ఉన్నారన్నా ఓడించేదానికి. నీకు 53 నియోజకవర్గాల్లో ఏడ గెలుస్తావు నన్ను? ఎందుకు ఇంత కట్టుదిట్టంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఉపయోగించి 3,600 బస్సులు పెట్టి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసింది దేనికన్నా? 175లో గెలవలేవనా? నమ్మకం లేదా నీకు? నమ్మకం లేకే కదా ఇంతమంది జనాలు దొరికిస్తాడవు. దానికి విజిల్ ఇంటికన్నిటి కూర్చొని వేసేయచ్చు కదా. నొక్కన్నా, బటన్ నొక్కినావు. 1.5 నెల అవుతుంది, 31 తేదీ నొక్కినావు. ఈ వేళకు అకౌంట్లో పడలేదన్నా. నువ్వు నొక్కిన డబ్బు సాక్షికి పోతా ఉంది. ఎందుకంటే ఓని పేపర్లు వేస్తారు, డబ్బు పడిపోయా. రోజు ఆటోల్లో 20-30 రూపాయలు పెట్టుకొని బ్యాంకుల చుట్టూరు ఇంటి తిరుగుతూ ఉన్నారు. డబ్బు వచ్చిందని వద్దు అంటా పోతావు. సిద్ధం అంటా ఉన్నారు. ఓడిచ్చేది సిద్ధం అంటా ఉన్నారు. నువ్వేంది వేసేస్తా అంటాడు. నువ్వు కత్తులతో వేసుకుంటా పోతున్నావు. రేపు పోలింగ్ బూత్లో వేసేస్తారని వీళ్ళు సిద్ధంగా
అది గ్యారెంటీ. అది సంసిద్ధంగా ఉండనా తమరు వీటికి వీటికి పోవాలి కదన్నా, అండమాన్కో లేదంటే రాజస్థాన్కో. ఇది కొంచెం సిద్ధం ఫిలిప్పైన్స్కి పోతానని అనుకుంటున్నారన్నా. ఏందో నాకు చాలా బాధగా ఉంది అన్న. మిమ్మల్ని అన్న ఫిలిప్పైన్స్కి వేస్తారని, మీరు దగ్గరుంటే ఏదన్నా చూడండి రావచ్చు, ఇంత దూరంలో వేస్తారని బాధన్నా. సిద్ధంగా ఉండన్నా. ఎట్లా నువ్వు పేరు కూడా పెట్టుకున్నావు, భలే పేరు సెలెక్ట్ అయిందని. ఇదే సిద్ధమని. దేనికి సిద్ధమని చెప్పలేదు కదా నువ్వు. సిద్ధం పెట్టినావు దేనికన్నా సిద్ధమో? జైలుకి పోయేదానికి సిద్ధమా? లేదు. ఏం చేసినావు నువ్వు? ఫలానా పని చేసినావు అని చెప్ప. మద్య నిషేధం చేసినావా? లేదు. మద్యం తయారే చేస్తాను నువ్వు. దేంతో తయారు చేస్తాడో తెల్లనేలా. తాగినట్టు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాడు. హాస్పిటల్ నుండి డెడ్ బాడీ వస్తూ ఉంది. కుయ్ మీరు నువ్వు చెప్తా ఉంటావు కదా, కుయ్ అని దాంట్లో బాడీ వస్తుంది. కుయ్ అని తాగినోడు హాస్పిటల్కి పోతాడు. అదేనా మనకి? అదేనా సిద్ధము? దీన్ని సంసిద్ధంగా ఉండారని వేసేస్తారు, బూత్లోకి పోతారు, నొక్కేస్తారు. నువ్వు బటన్ నొక్కితే డబ్బు సాక్షికి పోతా ఉంది. ఈడ సిద్ధం సభలో నువ్వు హామీ ఇచ్చినావు కదా, ఆ హామీ ఒకటి కూడా నెరవేరలేదు కదన్నా. నువ్వు నెరవేరని హామీలన్నీ ఇచ్చినావు కదన్నా. సాక్షి నువ్వేమన్నా చంపుతామని చెప్తావా? లేదే. డెడ్ బాడీలు ఊరేగింపు చేస్తానంటివా? డోర్ డెలివరీ లేదే. నువ్వు చెప్పిన హామీల కన్నా చెప్పని హామీలు చేసేసావు. అవి చెప్పాలన్నా నువ్వు చేయని హామీలన్నీ. నువ్వు చెప్పిన హామీలు ఏం చేసేది? తన చెల్లెలు ఏందన్నా డంకా కొట్టుకొని వచ్చేస్తా ఉంది. నా చెల్లెమ్మలు అంటాడు. నీ చెల్లెమ్మ కొడుకు పుడితే పెళ్ళికి పోలేదు కదండి. ఇదేందో పెద్ద తలనొప్పి కదైనా నాకు. సొంత చెల్లి మేనల్లుడు పెళ్ళికి పోన్నాడు. ఈ ప్రజలకి ఏం చేస్తావన్నా నువ్వా? తాడుబుట్టికి చెల్లెలు కొడుకు పుడితే పెళ్ళికి పోలేదు, ఆశీర్వదించలేదు. ఏందన్నా ఇది? నువ్వు జగనన్న దీన్ని చెప్పన్నా. ఇదేమి స్కీమ్ ఇదే? కొత్త పథకంగా ఉందే. తాడుబుట్టి చెల్లెలకి ఆదరగానే అన్నా. ఇది కొత్త పథకం అన్న. ఇదే అబ్బా ఏమి కొత్త పథకం ఉన్నావు? అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ప్రపంచంలో సొంత చెల్లెలు కొడుకు పెళ్ళికి పోనే పథకం పేరు చెప్పాలనే ఇదే. ఆదరగానే అన్న పథకమా? ఇంక దీనికి ఏం టైటిల్ పెడతావో దీనికి ఒక పేరు పెట్టినావు మొత్తం చూద్దాము. సూపర్ అన్నా నువ్వు జగనన్న. నిన్ను ఒప్పుకోవాలన్నా. శబాస్ అన్న. సిద్ధమన్నా. మనం కలుద్దాం ఫిలిప్పైన్స్లోనో రాజస్థాన్లోనో యాన్ అవుతాను. థ్యాంక్ యూ.